నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. నాగశ్రీ వ్లాగ్స్ కూడా స్వాగతం. పంచక్షేత్ర దైవ కళ్యాణ యాత్ర మార్చి 28 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు అద్భుతంగా జరుగుతోందండి. అటువంటి అద్భుతమైన యాత్రలో మనం చేరుకునే చివరి మజిలీ సోరెన్. సోరన్ అనేది వరాహస్వామి ఉద్భవించిన క్షేత్రం. చాలామందికి ఎవరికి తెలియదండి. దశావతారాల్లో వరాహస్వామి ఉద్భవించిన క్షేత్రము. ఆ క్షేత్రంలో తులసిదాస్ గారు జన్మించిన క్షేత్రం అండి. ఎంత అద్భుతమైన క్షేత్రం అండి. అక్కడ మనం భూవరాహస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటాం. అవునండి, భూవరాహస్వామి కళ్యాణము, భూవరాహస్వామి హోమం చేయడం జరుగుతుంది. భూవరాహస్వామిని మనం దేనికి ప్రార్థిస్తామండి? భూ లావాదేవీలు ఉన్నా, అలాగే మన స్థలం అమ్ముడు పోకపోయినా, లేకపోతే మన స్థలం గొడవల్లో ఉన్నా కూడా మనకి పండితులు చెప్పేది భూవరాహస్వామి వారిని దర్శించుకోండి, ఆయనకి సంబంధించి ఏదైనా పూజ చేసుకోండి, తప్పకుండా మీకు సమస్యలు తీరుతాయంటారు. అటువంటి దివ్యక్షేత్రంలో భూవరాహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం అంటే అది సామాన్యమైన అదృష్టం కాదండి. నేను ఎందుకు ప్రత్యేకించి వీరిది ప్రమోట్ చేస్తానంటే, ప్రతి క్షేత్రంలో ఏదో ఒక పూజా కార్యక్రమం పెడతారు. చాలా యాత్రల వాళ్ళు నన్ను సంప్రదిస్తూ ఉంటారు. చాలా యాత్రలు జరుగుతాయి. మనం వెడతాం, వస్తాం, దర్శనం చేసుకుంటాం. దర్శనం వెసులుబాటు కూడా వాళ్ళు కల్పించరు. వారణాసిలో తెల్లవారుజామున దర్శనాలు ఇబ్బంది అయితే ఆయన స్పర్శ దర్శనాన్ని ఇప్పించారు. అలాగే ప్రతి ఆలయంలో కూడా మనకంటే ముందు వెళ్ళిపోయి వాళ్ళ దర్శన ఏర్పాట్లు కూడా చేస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయా క్షేత్రంలో ఆయా దైవాలకు సంబంధించిన దైవ కార్యాలు ఖచ్చితంగా పెడతారు. అది అటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి ఇలాంటి అద్భుత ఆధ్యాత్మిక యాత్ర మీరు కూడా చేయాలనుకుంటే స్క్రీన్ పైన 2 times వారి నెంబర్ ఇస్తున్నాను, మీరు వారిని సంప్రదించవచ్చు. మన సబ్స్క్రైబర్లకి డిస్కౌంట్ కూడా ఉంటుంది. అలాగే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయండి. టైం కూడా ఎంతో లేదు, త్వరపడండి.